అత్యున్నత అంటే స్థానానికి ఎంచుకునేటప్పుడు బరువు బాధ్యత అనేది కూడా ఉంటుంది. సో దాన్ని ఎక్కువగా ఫీల్ అవుతున్నారా, లేదంటే మీ మీద ఉంచిన నమ్మకాన్ని ఏదైతే ఉందో అది ఆయనకి బహుమతిగా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఎక్కువగా ఉంటుంది మీ మీద? సెకండ్ థింగ్ ఇస్, మహిళగా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఈ కాన్స్టిట్యున్సీలో ఒక మహిళ నిలబెట్టడం. సెకండ్ థింగ్, ఎప్పుడు కూడా ఉన్నత వర్గాలకు కానీ లేకపోతే క్షత్రియ సామాజిక వర్గం ఎక్కువగా ఇక్కడ ఉండడం మనం చూసాం. అంతకుముందు కాపులు ఆఫ్ కోర్స్ ఇచ్చినప్పటికి కూడా. సో మీరు ఎలాంటి కాన్ఫిడెన్స్ మీ మీద ఉంది? అసలు వాట్ ఈస్ ద ఛాలెంజ్, మీ ముందన్న ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే చెప్తాను. అంటే ఈరోజు ఒక నమ్మకం నుంచి మీరు ఎదగండి. మీ నుంచి ఒక మనిషిని, మీ మధ్యలో ఉండే మనిషిని. గతంలో ఎప్పుడు కూడా స్థానికంగా నివాసం ఉన్న ఎంపీ అభ్యర్థి అగ్రకులాల నుంచి వచ్చినా కూడా ఎవరు లేరు. వాళ్ళు ఎక్కడో ఉంటూ క్యాంప్ ఆఫీస్కి వచ్చి వెళ్ళేవారు. మీరు ఎదగండి అని ఆయనంతటా ఆయనగా మాకు ఒక అవకాశం ఇచ్చారు. దీనివల్ల బీసీల్లో మంచి చైతన్యం వచ్చింది, మనకు ఒక అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టిన నమ్మకాన్ని ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవాలన్నది ప్రజల్లో వారి వైపు నుంచే వాళ్ళు ఆలోచించడం మొదలైంది. మరి అలాగే అగ్రకులాల వారికి ఇచ్చినప్పుడు అగ్రకులాల వారి గెలుపులో ముఖ్య పాత్ర బీసీలు పోషించేవారు. మరి ఈరోజు బీసీలకు అవకాశం వచ్చినట్టు వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ సామాజిక సమీకరణాల ఈక్వేషన్ని చాలా స్వాగతిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు ఇక్కడ ఉన్న పార్టీలు కులాలు అవసరమైనప్పుడు వాడినా కూడా అందరూ మంచి సత్సంబంధాలు కలిగి స్నేహభావంతో ఉంటాం. దాంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అవకాశాన్ని ఇవ్వడాన్ని ఒక పార్టీ, ఈ మార్పులు గతంలో ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ చేయలేదు. దీన్ని స్వాగతిస్తూ వాళ్ళు కూడా మద్దతు తెలియజేస్తున్నారు. చాలా మంచి నిర్ణయం. అందుబాటులో ఉండే మనిషి, అందరికీ తెలిసిన వ్యక్తి. ఈ రకమైన సమీకరణ ఎప్పుడు జరగల. మనకెప్పుడు వాళ్ళు అండగా ఉన్నారు, ఈసారి మనం అండగా ఉందామని ఓసీలు కూడా భావించడం మాకు చాలా సంతోషపడాల్సిన విషయం. అంటే నిన్నటి వరకు ఒకటి వినిపించింది, అంటే అవతల ప్రత్యర్థులు అంటే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కాబట్టి త్రిబులార్ అదే రఘురామకృష్ణరాజు ఆయనకి ఇస్తే కనుక ఇటువైపు ఏ అభ్యర్థి నిలబడినా వాళ్ళ గెలుపు చాలా తేలిక అని. బట్ అక్కడ ఇంకా రఘురామకృష్ణరాజుకి ఏది ఇస్తున్నట్టయితే లేదు, ఇకపై వస్తుందని కూడా ఆశ లేదు. సో వచ్చే ప్రత్యర్థిని మీరు ఏ రకంగా వస్తుంది? ఎవరు వచ్చినా కూడా మేము మొదటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారైనా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే ఆయన ఇక్కడ స్థానికంగా లేరు. ఇప్పుడు ఇదంతా మౌత్ పబ్లిసిటీ, అలా టాక్ తీసుకురావడం తప్పించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సామాజిక సమీకరణాలు కానీ మళ్ళీ మహిళా సాధికారత దిశగా నాకు ఈ స్థానాన్ని కేటాయించిన విధానాన్ని చూస్తే అవతల వ్యక్తులు ఒక అభ్యర్థిని నిర్ణయించడానికి ఎంత సమయం తీసుకుంటున్నారు అన్నదే దీనికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకం లెక్కలు వేసుకుని ఒక సామాన్య మహిళని పెడితే అవతల అభ్యర్థిని నిర్ణయించడానికి ఎంత సమయం పడుతుంది అన్నదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనకి మనం దర్పణం. ఇది ఆల్మోస్ట్ అంటే 12% మహిళలకి ఇచ్చినప్పటికి కూడా ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు అనే మాట ఒకటి మాట్లాడారు. అవును, ఓ మహిళగా ఎలా చూస్తున్నారు? ఇది చాలా గర్వపడాల్సిన విషయం. మహిళగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ పార్టీలో పనిచేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మరి ఈరోజు ఏ ముఖ్యమంత్రి గతంలో ఇతర రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు చేసిన దగ్గర కూడా ఒక మహిళ గురించి ఇంత గొప్పగా ఆలోచించిన మహిళా ముఖ్యమంత్రి కూడా లేరు. మరి మహిళ పేరున ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళ పేరున పెట్టి ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలను అడగాడతారన్న నానుడిని నిజం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళ పేరు మీద పెట్టి ప్రతి మహిళకి ఆర్థికంగా ఎంతో కొంత భరోసా కల్పించారు. దీనివలన అందరూ ఏమనుకుంటారంటే మగవాళ్ళని పక్కన పెట్టి మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఇండైరెక్ట్గా మహిళ యొక్క ఆర్థిక భరోసా కలగడం వలన ప్రతిదానికి చిన్న చిన్న ఖర్చులకి మగవాళ్ళ మీద ఆధారపడకుండా మగవాళ్ళకి ఎంతో ఆర్థిక వెసులుబాటు కలిగింది. ఈరోజు రాజకీయాలు చూస్తే కనుక ఖచ్చితంగా విమర్శలు ప్రతి విమర్శలు అనేవి ఒక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. సో దీనికి ఆద్యులు ఎవరంటే అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు అని చెప్తూ ఉంటారు. ఒక రకమైన రాజకీయాలకు ఆయన నాంది పలికారు. సో అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. మీరు చూస్తే సౌమ్యులుగా ఉన్నారు. సో అఫ్ కోర్స్ లాయర్ చదివారు, సో ఆర్గ్యుమెంట్స్ ఖచ్చితంగా చేయగలరు. బట్ మీరు ఎలా అనుకుంటున్నారు? హౌ డు యూ ఫిట్ ఇన్ దట్? ఈరోజు నేనున్న ఈ సౌమ్యంగా ఉండడం, ఓర్పే నాకు ఈరోజు చాలా ప్లస్ పాయింట్స్ అయినాయి. రాజకీయంగా నాన్నగారి ఇంట్రెస్ట్తో రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఇక్కడ మా జిల్లాలో ఉన్న నాయకులందరూ, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా కాంగ్రెస్లో ఎమ్మెల్యేస్గా చేసినవారు. వారితో అప్పటి నుంచి పరిచయం వలన నాకు అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా నన్ను అందరూ వాళ్ళ ఇంటి ఆడబడుచుగా వాళ్ళు కూడా ఆదరిస్తారు. దీనివలన నేను ఎప్పుడు కూడా ఒంటరిగా పోరాడుతున్నాను, ఒంటరిగా వెళ్తున్నాను అన్న ఫీలింగ్ కలగల.